ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ఎంపీలకు ఆహ్వానం అందించారు. డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరు కావాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్లను కలిసి ఆహ్వానాలను అందించారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గేలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సమిట్ కు ఆహ్వానం పలికారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఈ రోజు ప్రధాని మోదీతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులు కూడా కలిసి ఆహ్వానించారు. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ వీళ్ళ ముగ్గురిని కూడా కలవడం జరిగింది. ఇటు పార్టీ తరఫున జాతీయ అధ్యక్షుడైనటువంటి పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా కలిశారు. ప్రియాంక గాంధీని కలిశారు. మల్లికార్జున ఖర్గేని కలిసి ఈ 8-9 తేదీలో జరగబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా చేయబోతున్నాం, ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి ఈ గ్లోబల్ సమ్మిట్ కి, సుమారు 100 పైగా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి టాప్ సీఈఓలు కలవబోతున్నారని కూడా వారికి వివరించడం జరిగింది. మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు రాజ్నాథ్ సింగ్ తో కూడా కలిశారు. అయితే ప్రధాని మోదీని కలిసినప్పుడు కొంత ఇంట్రెస్టింగ్, వీరిద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణ జరిగింది. ప్రధాని మోదీని కలిసినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మీరు గుజరాత్ సీఎం గుజరాత్ అభివృద్ధి ఏ విధంగా సహకరించారో అదేవిధంగా మీరు తెలంగాణ అభివృద్ధి సహకరించాలి. మన్మోహన్ సింగ్ సహకరించిన వాళ్ళని మీరు గుజరాత్ మోడల్ తయారు చేయగలిగారు, గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ తయారు చేయగలిగారు. అదేవిధంగా మీరు కనుక సీఎంగా తెలంగాణ కూడా సహకరిస్తే మీరు తప్పకుండా తెలంగాణ మోడల్ అభివృద్ధి డెవలప్ చేద్దామని సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధి సహకరించారు. అదేవిధంగా మేము కూడా తెలంగాణ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం, రాష్ట్రాల అభివృద్ధికి వెళ్తూ కూడా మేము ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు. కృష్ణ, థ్యాంక్ యూ.